హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో హస్బెండ్ రోల్ ఏంటి అనేది క్లియర్ అవుట్ చేసుకుందాం. సో బేసికలీ చాలామంది లేడీస్కి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ అంది ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందువల్ల అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. అంటే అందరూ కూడా అనుకుంటారు ఓన్లీ లేడీస్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల అలా ప్రెగ్నెన్సీ అందుతుంది, కానీ క్యారీ ఆన్ చేయలేకపోతుంది, తన గర్భసంచి వీక్ ఉంది, తనకి ఏదో హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, పీసీఓడి ఉంది, గర్భసంచి చిన్నగా ఉంది, అలా అని చాలా అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు లేడీస్ది 50% అయితే ఈవెన్ జెంట్స్ది కూడా 50% రెస్పాన్సిబిలిటీ. ఎస్పెషల్లీ జెంట్స్లో ఏంటంటే వాళ్ళ ఏజ్ 40 years దాటింది అంటే మాత్రము వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్, కదలిక, ఎస్పెషలీ మార్ఫాలజీ మోర్ ఇంపార్టెంట్, అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఏజ్ పెరిగిన కొద్ది ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళకు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వీర్యకణం వెళ్ళి అండంతో ఎగ్గుతో కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి అలాంటి ఎంబ్రియోతో మనకు ప్రెగ్నెన్సీ వచ్చిందే అనుకోండి. సో అలాంటి ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఎక్కువ రోజులు క్యారీ ఆన్ అవ్వలేదు, ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేల్ ఫ్యాక్టర్ నుంచి కూడా ఉంటుంది. సో అందుకని అలా రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ రావడం, అబార్షన్స్ అయిన వాళ్ళకు ఈవెన్ మేల్ ఫ్యాక్టర్ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాము, తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాము, ఈవెన్ క్యారియోటైప్ ఎలా ఉంది అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎమోషనల్ సపోర్ట్. బేసికలీ లేడీస్ ఏంటంటే అలా రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ అందినట్టు అంది మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యేసరికి లాట్ ఆఫ్ డిప్రెషన్, అంటే వాళ్ళకి మారల్ సపోర్ట్ అంతా కూడా డౌన్ అవుతుంది. ప్లస్ అందరూ కూడా వాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు, మీ వల్లనే అని. అలా కాదు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే హస్బెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. బికాజ్ ఇప్పుడు ఓన్లీ లేడీస్దే కాదు కదా, ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాగలుగుతారు అండ్ రాబోయే ప్రెగ్నెన్సీస్ హెల్దీగా ఉండొచ్చు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరే మనకు హస్బెండ్ది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఒకవేళ ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి అంటాం. లైక్ సిగరెట్ స్మోకింగ్ కానీ అలా ఏమైనా ఉంటే అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కూడా స్టాప్ చేయండి అంటాం. అండ్ వేరే అలవాట్లు లైక్ తంబాకు, గుట్కాసు అలా కూడా కన్జ్యూమ్ చేస్తుంటారు. అలా ఉన్నా కానీ దాన్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ అంటే వాళ్ళకు వర్కింగ్ దగ్గర ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ తగ్గించుకోండి అంటాం. ఇంకోటి స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకు కౌంట్ కానీ కదలిక, మార్ఫాలజీ ఎఫెక్ట్ పడుతుంది. మోర్ ఇంపార్టెంట్ ఈస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే మనకు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకు ఉన్న స్ట్రెస్ వల్ల తగ్గించుకోవాలి. సో ఇలా మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని అల్టిమేట్గా హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ. అంటే లేడీస్ ఎంత రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్ది కూడా 50% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నాం కదా, అంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు హస్బెండ్ రోల్ ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.